హాయ్ అండి. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రెషర్ కుక్కర్‌లో టమాటా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 గ్లాస్ దాకా రైస్ వేసుకొని 2 టైమ్ బాగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో హాఫ్ వరకు టమాటా పేస్ట్ చేసుకొని మిగిలిన ముక్కలను కూడా అందులోకి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసుకొని 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఒకసారి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ.